ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి మనం అండగా ఉండాలని సంకల్పంతో మన శ్రీకాళహస్తిలోనే ఓన్లీ శ్రీకాళహస్తి వరకు ఏరియా వరకే మనము దీన్ని మోటివేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టేజ్ ఏంది అనే ఆలోచనలో ఒక చిన్న ఆలోచన చేస్తాను. సభాధ్యక్షులు కూడా దీన్ని కొంచెం ఆలోచించాలని, సభాధ్యక్షులు కూడా అధ్యక్షులు కావచ్చు, ట్రెజరీలు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, జాయింట్ సెక్రటరీ కావచ్చు, నేను చెప్పే విషయాన్ని నలుగురిలో చెప్తున్నాను కాబట్టి కొంచెం ఆలోచించాలని నేను విన్నవించుకుంటా ఉన్నా. ఇది డిమాండ్ అయితే కాదు, మీ ఆలోచన ప్రకారం నలుగురం కూర్చొని ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాళహస్తి వరకు మనకు ఇదిలో ఉన్న సంఘాన్ని నియోజకవర్గ స్థాయిలో నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు తీసుకొని వెళ్ళాలని ఒక ఆలోచన, దృఢ సంకల్పంతో నేను అందరినీ కోరుతా ఉన్నా. మీ సహకారం, సభ్యులుగా మీ సహకారం కావాలా కోరుతా ఉన్నాను. దీన్ని బట్టి మేడే అంటే కార్మికుల దినోత్సవం. మన కార్మికులకు సంబంధించి ఆ రోజు మే 1వ తారీఖు. ఆ రోజు లోపల ఇంకా 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో మనం తగు కార్యాచరణ కోసము ఎలా ప్రొసీడ్ అవ్వాలా, ఇప్పుడు గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అంటే మన అన్ని మండలాలు, మన ఇప్పుడు అసెంబ్లీ స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకులో ఎవరైతే మన సభ్యులు గ్రౌండ్ వర్క్ చేస్తారంటే మోసం చేయబలేదు, అబద్ధాలు చెప్పలేదు, వాళ్ళ డబ్బులు మనం తినబడలేదు. మనం నిజాయితీగా మన సాటి కార్మికుడికి సహాయం చేసే ఆలోచనలో ఎవరైతే గ్రౌండ్ వర్క్ మేము ఎంక్వైరీ చేసుకుంటాం, మన సభ్యుల్లో మనం ఎంక్వైరీ చేసుకుంటాము, ఎవరైతే గ్రౌండ్ వర్క్ చేస్తారో వాళ్ళని నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి వరకు మేడే రోజున ఎన్నుకోవాలని నేను ఆలోచన ఒకటి ప్రపోజల్ పెడతాను సభ్యులకు కావచ్చు, ఎవరికైనా. అంటే కార్మిక దినోత్సవంలో మనం ఇదిలో చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకు అక్కడ ఒక ఇది అనుకున్నాం కదా, ఆడ ఉండాలని. అక్కడ వచ్చేసి మేడే రోజు భారీగా మన స్తోమత ప్రకారం కొన్ని ఆలోచనలు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ట్రెజరీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, వాళ్ళ ఆలోచన ప్రకారం మనం పెద్దగా చేసుకొని మన కార్మిక నాయకులు ఉంటారు కదా, అంటే లేబర్ ఆఫీస్ని, మనకు లీగల్ అడ్వైజర్ ఉంటారు, అడ్వైజర్ని, మరియు స్థానిక ఎమ్మెల్యేని కావచ్చు, ఎంపీని కావచ్చు, స్థానిక రాజకీయ నాయకులు కొంతమందిని మనం తీసుకొని వచ్చి మనము కలిసికట్టుగా ఉన్నామా లేదా, మన జనాభా ఎంతమంది ఉన్నారు మనం ఆ రోజు చూపించి వాళ్ళ నోటుకుండా ఆ రోజు ఇప్పుడు మనం ఈ 4 నెలల్లో మనం గ్యాదర్ చేస్తాం. ఎవరైతే నియోజక స్థాయిలో ఉన్నారు, మండల స్థాయిలో ఉన్నారు, గ్రామ స్థాయిలోకి ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి తగు పోస్టులు ఇవ్వబడదు. మన ఇదిలో ఏ కార్మిక సంఘం కూడా చిన్నగానే మొదలై ఈ రోజు సెంట్రల్ స్థాయిలోనే ఎదుగుతున్నాయి. అది సిఐటియు కావచ్చు, ఏఐటియుసి కావచ్చు, బిఎంఎస్ కావచ్చు. మనం ఎందుకు వెళ్ళాము, మన నియోజకవర్గాన్ని వరకు మనకి ఎందుకు వెళ్ళాము అనే ఆలోచనలో నుంచి నాకు ఒక ఆలోచన తట్టింది. దాన్ని బట్టి మనం ప్రతి సంవత్సరానికి ప్రతి జనవరిలోనే స్టార్ట్ చేసి మనం వర్క్ చేసే వర్కర్ల దగ్గర మనం సిమెంటు, ఇసుక మరియు స్టీలు ఏదైతే మనం కొంటామో మన సభ్యులకి మనిషికి ఒక బుక్ ఇస్తాము. వాళ్ళు ఎంతైతే డొనేషన్స్ చేయగలుగుతారు, అది 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మేడే రోజు ఇంకొక నెల 10 రోజులు ఉండగా ఇప్పుడు 10 మందికి ఇస్తామనుకోండి, నేను చేస్తాను ఇవ్వండి. వాళ్ళని డిమాండ్ చేయబల్లా, సార్ మేము ఇల్లు కడుతున్నాం, ఇల్లు కట్టేసినా కూడా మేము ఇల్లు కట్టాం, మా కార్మిక సోదరులకి మీ వల్ల మాకు ఏదైనా సందేహం, మేము మేడే రోజు చేస్తున్నాం. ఈ విధంగా చేయగలిగితే ఎవరైతే చేయగలుగుతారో ఆ డబ్బులను తీసుకుని వచ్చి మనం ఒక అకౌంట్లో వేసుకుంటాం. ఎవరికైనా ఆపద వస్తే నీ జోబులోంచి నా జోబులోంచి తీయలేదు. ఆ అమౌంట్ అనేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు 10 మందిలో ఉన్న ఏదైనా ఒక ఆపద వచ్చింది, ఆ అమౌంట్ అనేది కొంచెం ఇవ్వగలుగుతాం. మనకు వాళ్ళు ఇవ్వాల్సిన అథారిటీ అయితే ఉన్నది. ఎందుకంటే మనం వాళ్ళ అంగట్లో సిమెంట్ కొంటాం, పబ్లిక్ కమ్మి కొంటాం, ఆయిల్ కొంటాం, ఒక పైపు కొంటాం, ఏదైనా కొంటాం. వాళ్ళు 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఎంతైనా మనం డిమాండ్ అయితే చేయకూడదు. ఈయనన్నా కూడా వచ్చేది ఓకే అంతే అనే ఆలోచన నుంచి నాకు ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. అది అందరి మధ్యలో తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన కార్యవర్గ సభ్యుల్లో ఎవరైతే ఈ విధంగా గ్రౌండ్ వర్క్ చేయగలుగుతారో వాళ్ళని నియోజకవర్గ స్థాయిలో ఎన్నుకునేదానికి ప్రెసిడెంట్కి,
ట్రెజరీ సెక్రటరీకి వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎవరు మన ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిలో ఎవరైతే చేయగలుగుతున్నారు, గట్టిగా చేయగలుగుతున్నారు, వాళ్ళని ఎన్నుకొని మేడే రోజు స్థానిక శాసనసభ్యులైన ఎవరైనా సరే, లేబర్ ఆఫీసర్ అయినా సరే, ఆ రోజు మేము గెదర్ చేసి ఒక లిస్ట్ రాసి వాళ్ళ దగ్గర ఇస్తాం. వాళ్ళ నోటికుండా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అదే లేబర్ ఆఫీసర్లు అందరూ వచ్చుంటారు. వాళ్ళకి మైండ్లోకి తట్టి మనకు ఒక గ్రిప్ ఉంటుంది. ఒరే కాళహస్తిలో ఈ విధంగా ఉంది ఇంత గ్రౌండ్ వాటర్ అంటే తిరిగే స్థాయిని పెంచుకోవచ్చు అని ఆలోచిస్తాను. ఇంకేదైనా నేనేదో తప్పు మాట్లాడితే ప్రతి ఒక్కరు నన్ను క్షమించవచ్చు కోరుతున్నాను.